హైలీ కాన్ఫిడెన్షియల్ అమరావతిలో కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరిగింది. డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసలు అత్యంత గోప్యంగా మీటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఆ అత్యవసర సమావేశానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చరచ్చ లేపుతోంది. సీఎం మీటింగ్ అంటే అదో బిగ్ న్యూస్. ఆ రోజంతా దాని గురించే చర్చలు జరుగుతూ ఉంటాయి. మీటింగ్ అయిపోగానే దేనిపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయాలు వెంటనే బయటకొస్తాయి. కానీ ఇప్పుడు జరిగింది అలాంటి మీటింగ్ అసలే కాదు. వెరీ కాన్ఫిడెన్షియల్. ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే మీటింగ్ జరిగిందన్న విషయం కూడా తెలియనంతగా. ఎస్, నిజమే. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో సేమ్ అలాంటి మీటింగే జరిగింది. యమా సస్పెన్స్ క్రియేట్ చేయడంతో పాటు రకరకాల చర్చలకు కారణమైంది. అసలు అంత గోప్యంగా సీఎం చంద్రబాబు ఎందుకు సమీక్ష నిర్వహించారు? అత్యవసరంగా ఆయన ఇంట్లోనే డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తోనే ఎందుకు సమావేశమయ్యారు? ఎలాంటి విషయాలు చర్చించారు? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడివే అంశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేంటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్? ఏ విషయాలపై చర్చించారు అంటూ టీడీపీ నేతలే ఏం తెలియక తలలు పట్టుకుంటున్నారంటే మీటింగ్ ఎంత కాన్ఫిడెన్షియలో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు మీటింగ్ పై బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక వైసీపీ నేతలపై వరుస కేసులతో ఏపీ రాజకీయం అట్టుడుగుతోంది. ఒకరి తర్వాత ఒకరిపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో కొందరు, పోలింగ్ నాటి ఫ్యాక్షన్ తో మరికొందరు అరెస్టు కూడా అయ్యారు. సిఐడి సైతం పలువురిని అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అగ్రిగోల్డ్, చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు పలు కేసులపై ముమ్మర విచారణ జరుగుతోంది. మరోవైపు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. అక్రమంగా తమ నేతలపై కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు జగన్. లాయర్లతో జగన్ మీటింగులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇదే అంశంపై సీఎం చంద్రబాబు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ తో భేటీ అయ్యి చర్చించారా? గత ప్రభుత్వ అవినీతి, అక్రమ ఆరోపణలపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై వ్యూహరచన చేశారా? వైసీపీ నేతల కేసుల స్ట్రాంగ్నెస్ పై చర్చించారా అన్న కోణంలో పొలిటికల్ సర్కిల్లో తెగ చర్చ జరుగుతోంది. మరోవైపు ఫలితాల తర్వాత ఏపీలో ఫ్యాక్షన్ ఓ రేంజ్ లో జరిగింది. ఈవీఎంల ధ్వంసం కేసులో వైసీపీ నేత పిన్నెల్లితో పాటు చాలా మంది నేతలు అరెస్ట్ అయ్యారు. దాడులు, ప్రతి దాడులతో వందల కేసులు నమోదయ్యాయి. మరోవైపు పిన్నెల్లికి బెయిల్ దొరికింది. దీంతో పల్నాడు సహా హింస జరిగిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఏవైనా చర్చించారా అన్న ప్రచారమూ జరుగుతోంది. మొత్తంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో అత్యంత గోప్యంగా జరిగిన బాబు మీటింగ్ పై అమరావతి సెంటర్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మీటింగ్ ఎందుకు జరిగిందో తెలియక సొంత పార్టీ నేతలు సైతం తలలు గోక్కొనేంత సస్పెన్స్ నెలకొంది. మరి సీక్రెట్ మీటింగ్ విషయాలు బయటకొస్తాయో లేదో చూడాలి.